మేయరు టీడీపీకి ఇచ్చి, డిప్యూటీ మేయరు టీడీపీకి ఇస్తే ఇంక జనసేన, బీజేపీ చూస్తూ ఉండాలి అన్నిటికి. కాబట్టి ఇది కొంచెం తప్పనిపిస్తుంది. అందుకనే కార్యకర్తల వల్లే నాయకుల మధ్యలో గొడవలొస్తాయంటారు కదా! ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడేమనుకుంటారు ఖచ్చితంగా జన సైనికులు ఏమనుకుంటారు? ఇది ఖచ్చితంగా లోకేషే కావాలని జేపిస్తున్నాడు ఇలా. జనసేనకి ఎలాంటి సీట్లు లేకుండా, ఎలాంటి అధికారాలు లేకుండా చేయాలనుకుంటున్నాడని, లేకుంటే జనసేన తొక్కేయాలనుకుని ఇది మాట ఖచ్చితంగా వస్తుంది గదండీ! ఖచ్చితంగా లోకేష్ గారికి ఈ పేరొస్తుంది. చంద్రబాబు నాయుడుకి ఆ పేరొస్తుంది. ఎవరి వల్ల? ఈరోజు ఎవరైతే వాళ్ళైతే రాలేదో ఓట్లు వేయడానికి, వాళ్ళ వల్లే గదా! కాబట్టి కొంచెం ఇప్పుడేమి ఆ సీటేం మార్చరు గదా! మీకైతే ఇవ్వరు గదా! ఖచ్చితంగా జనసేనకే ఇస్తారు. రేపొద్దునొచ్చి మళ్ళీ ఓటింగ్‌లో మీరు పాల్గొని జనసేనకే డిప్యూటీ మేయర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే మీ పరువు పోతుంది. అలానే కూటమిలో విచ్ఛిన్నానికి కారణమవుతుంది. ఇలాంటివి కొంచెం ముందుగానే కొంచెం జాగ్రత్తగుంటే బావుంటుంది. కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, మిగతా వాళ్ళు కొంతమంది లీడర్స్ ఎవరున్నారు పై స్థాయి లీడర్సు వాళ్ళు కొంచెం దీన్ని కంట్రోల్ జేసుకోవాలి. వాళ్ళ ఎమోషన్స్‌ని మన అధినాయకుడు ఏం జెప్తున్నాడో దాన్ని కొంచెం ఫాలో చేస్తే బావుంటుంది. లేకుంటే ఈరోజు విశాఖపట్నం జరిగినలాగానే అనిపిస్తుంది. చూద్దాం ప్రస్తుతానికైతే ఇది బాగా చర్చ నడుస్తా ఉంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. మరి జన సైనికులైతే చాలా కోపంగా, చాలా ఆవేశంగా ఉన్నారు ప్రస్తుతానికైతే. చూద్దాం ఏం జరగబోద్దో.